Hello everyone, welcome to the World of Education EduPresh. ఈరోజు మన టాపిక్ కాన్సెప్ట్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. జనరల్గా మనం గ్రోత్ అండ్ డెవలప్మెంట్ రెండు ఒకటే అనుకుంటాం, కానీ సైకలాజికల్గా ఈ రెండు వర్డ్స్కి స్పెసిఫిక్ మీనింగ్ అండ్ పర్పస్ ఉంది. గ్రోత్ అనేది ఒక క్వాంటిటివ్ ప్రాసెస్. క్వాంటిటివ్ అంటే ఏంటంటే మెజర్ లేదా ఫిక్స్డ్ అండ్ ఫైనల్ రిజల్ట్ని ఇవ్వగలదని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 2 to 3 years బేబీని కనుక తీసుకుంటే ఆ బేబీ యొక్క హైట్ని నేను మెజరింగ్ టేప్ వల్ల మెజర్ చేయగలను. అలాగే ఆ బేబీ యొక్క వెయిట్ని వెయి మిషన్లో చూడగలను. మనం ఈ గ్రోత్ని మన బాడీ ఆర్గన్స్లో కూడా చూసుకోవచ్చు. మనం చైల్డ్గా ఉన్నప్పుడు మన బాడీ ఆర్గన్స్ లైక్ బ్రెయిన్, హార్ట్, లంగ్స్, ఇంటెస్టైన్, స్టమక్, బోన్స్లో కూడా చూడవచ్చు. ఈ చేంజెస్ మనం చైల్డ్ నుండి అడాలసెన్స్ వరకు లేదా సర్టెన్ ఏజ్ వచ్చే వరకు మాత్రమే చూడగలం. డెవలప్మెంట్లో మనకి ఫిజికల్, మెంటల్, కాగ్నిటివ్, సోషల్, మోరల్ అండ్ ఎమోషనల్ అనే ఈ 5 పార్ట్స్ ఉంటాయి. ఒక ఇండివిజువల్ ఈ 5 యాక్సెప్ట్ని ఆర్ స్టేజెస్ని కంప్లీట్గా ఫుల్ఫిల్ చేయగలిగితే దాని డెవలప్మెంట్ అంటారు. డెవలప్మెంట్లో మెయిన్గా క్వాంటిటివ్ అండ్ క్వాలిటివ్ ఈ రెండు ఉంటాయి. దేన్నైతే మనం మెజర్ చేయగలుగుతామో దాన్ని క్వాంటిటివ్ అంటాం, దేన్నైతే మనం మెజర్ చేయలేమో దాన్ని క్వాలిటివ్ అంటాం. అలాగే ఈ డెవలప్మెంట్ అనేది లైఫ్ లాంగ్ ప్రాసెస్. మెచ్యూరిటీ అంటే ఏంటంటే ఒక సిచ్యువేషన్కి తగినట్టు బిహేవ్ చేయడం లేదా అదే సిచ్యువేషన్కి అగైనెస్ట్గా బిహేవ్ చేయడం. తన సర్కమ్స్టెన్సెస్ని బట్టి తనకి ఏ డిసిషన్ మంచి చేస్తుందో దాన్ని చూస్ చేసుకోవడం. దాన్ని ఇంకో విధంగా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఒక 5th క్లాస్ స్టూడెంట్ ఉన్నాడు. ఆ 5th క్లాస్ స్టూడెంట్కి ట్రిగ్నోమెట్రీ టీచ్ చేయాలని ట్రై చేస్తే ఆ పిల్లోడికి ఏమైనా అర్థం అవుతుందా? అవ్వదు. ఎందుకంటే తను ఇంకా ఆ స్టేజ్ ఆఫ్ మెచ్యూరిటీ లెవెల్ని రీచ్ చేయలేదు కాబట్టి. అలాగే 1 year బేబీకి సైకిల్ ఇస్తే తను సైక్లింగ్ చేయలేడు, ఎందుకంటే తన మైండ్లో బ్యాలెన్స్ చేసే అంత మెచ్యూరిటీ ఉండదు. అలాగే మస్కులర్ స్ట్రక్చర్ని హోల్డ్ చేయలేడు కాబట్టి. బిగినింగ్ ఆఫ్ సెల్ అనేది ఒక బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్. ఎంత పెద్ద ఆర్గానిజం అయినా ఒక సింగిల్ సెల్ నుంచే తన లైఫ్ని స్టార్ట్ చేస్తుంది. స్పెర్మ్ ఫ్రమ్ ఫాదర్ అండ్ ఓవెమ్ ఫ్రమ్ మదర్ యునైట్ అయినప్పుడు సింగిల్ సెల్ జయోట్ అనేది ఫామ్ అవుతుంది. మనకి ఇందులో 2 స్టేజెస్ ఉంటాయి, ఒకటి ప్రీ నాటల్ పీరియడ్, 2 పోస్ట్ నాటల్ పీరియడ్. నియోనాటిల్ స్టేజ్ ఆర్ ఇన్ఫాంట్ స్టేజ్ అని కూడా అనొచ్చు. ఈ స్టేజ్లో ప్రీ నాటిల్ స్టేజ్ నుంచి బేబీ పోస్ట్ నాటిల్ స్టేజ్కి షిఫ్ట్ అవుతుంది. ఏ యాక్టివిటీస్ అయితే బేబీ ఓమ్లో ఉన్నప్పుడు మదర్ ద్వారా జరిగినాయో, లైక్ బ్రీత్ తీసుకోవడం, ఫీడింగ్, ఇవన్నీ బయటకు వచ్చాక బేబీ తనంతట తానే చేసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల 14 నుంచి 17 hours పడుకోవడం అనేది కంప్లీట్లీ నార్మల్ అండ్ హెల్దీ. ఇన్ఫాన్సీ అనేది హ్యూమన్ లైఫ్లో ఫస్ట్ స్టేజ్. ఈ స్టేజ్ పుట్టినప్పటి నుంచి 2 years వరకు ఉంటుంది. ఇది ఇన్ఫాన్సీకి చాలా క్రిటికల్ స్టేజ్. మొరాలిటీ రేట్ అనేది ఈ ఫేజ్లో చాలా హైగా ఉంటుంది. ఇన్ఫాన్సీ స్టేజ్లో ఫిజికల్ డెవలప్మెంట్ ఫాస్ట్గా ఉంటుంది అండ్ అలాగే స్లోయర్ మోటార్ డెవలప్మెంట్, అలాగే సెల్ఫ్ సెంటర్డ్ ఎమోషనాలిటీ కూడా ఉంటాయి. చైల్డ్హుడ్, ప్రీ స్కూల్ ఏజ్ ఆర్ ద ప్రైమరీ స్కూల్ ఏజ్, ఈ స్టేజ్లో డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఇంట్రెస్ట్, థాట్స్, ఎమోషన్స్ అనేవి ఎక్స్ప్రెస్ చేస్తారు అండ్ ఇండివిజువల్గా డెవలప్ అవుతారు. ఇందులో 4 స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ ఉంది: ఫిజికల్ డెవలప్మెంట్, మెంటల్ డెవలప్మెంట్, ఎమోషనల్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్. ఫిజికల్ డెవలప్మెంట్ చూద్దాం. ఇన్ఫాన్సీ స్టేజ్లా కాకుండా చైల్డ్హుడ్లో గ్రోత్ అనేది స్లో అండ్ స్టడీగా ఉంటుంది. ఈ స్టేజ్లో గర్ల్స్ బాయ్స్ని డామినేట్ చేస్తారు హైట్లో, వెయిట్లో, అలాగే డెవలప్మెంట్లో. చైల్డ్కి మెమరీ, అబ్జర్వింగ్, అనలైటిక్, లాజిక్ డెవలప్ అవుతాయి. అందువల్ల పిల్లలు ఎక్కువ పేరెంట్స్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అందుకనే ఈ స్టేజ్ని ఏజ్ ఆఫ్ క్వశ్చనింగ్ అని కూడా అంటారు. ఈ స్టేజ్లో పిల్లలు పెద్దవాళ్ళని ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తారు. అలాగే కార్టూన్స్ అండ్ స్టోరీ బుక్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతారు. కో కరిక్యులర్ యాక్టివిటీస్ లైక్ ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్, ఫీల్డ్ వర్క్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటాయి. అలాగే సెల్ఫ్ సపోర్టింగ్ స్కిల్స్ కూడా పెరుగుతాయి. ఈ స్టేజ్లో చైల్డ్ ఎమోషనల్గా స్టేబుల్గా అండ్ కంట్రోల్గా ఉంటారు. వాళ్ళ ఎమోషన్స్ అన్నీ అవుట్బస్ట్ అవ్వకుండా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు. యాంగర్, అలాగే జెలస్ ఉన్నప్పటికీ వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితులకి అనుకూలంగా బిహేవ్ చేయడానికి ట్రై చేస్తారు. Puberty means a child body matures into a adult body and capable of sexual reproduction.
మెన్సురేషన్కి దగ్గరలో ఉండే ఫేజ్ ఇది. అండ్ అబ్బాయిలో ఫేషియల్ హెయిర్ అండ్ డీప్ అండ్ వాయిస్ అనేది ఈ స్టేజ్లో ఉంటుంది. హైట్ అండ్ వెయిట్ డెవలప్మెంట్ కూడా ఉంటుంది. అడాలసెన్స్ అనేది చైల్డ్హుడ్ నుంచి అడల్ట్హుడ్కి వెళ్ళే ఫేజ్. అంటే 13 నుంచి 19 ఇయర్స్. అడాలసెన్స్ని మనం టీనేజ్ అని కూడా అంటాం. ఏ గర్ల్ ఆర్ బాయ్ అయితే ప్యూబర్టీ స్టేజ్ని దాటి వస్తారో వాళ్ళు మాత్రమే మెచ్యూర్ స్టేజ్కి వచ్చినట్టు. ఫిజికల్ డెవలప్మెంట్ ఈ స్టేజ్లో బాడీలో వచ్చే చేంజెస్ వల్ల, అలాగే హైట్ అండ్ వెయిట్ పెరగడం వల్ల వాళ్ళు చాలా క్లమ్జీగా ఫీల్ అవుతారు. మెంటల్ డెవలప్మెంట్ ఇంటెలిజెన్స్, మెమరీ, ఇమాజినేషన్, కాజ్ ఆఫ్ ఎఫెక్ట్, రిలేషన్షిప్, డెడికేషన్ డెవలప్ అవుతాయి. ఈ ఏజ్లో వాళ్ళకి పోయట్రిక్ ఎక్స్ప్రెషన్, డ్రాయింగ్, పిక్చర్స్, అలాగే క్రిటికల్ ఇమాజినేషన్ మొదలవుతాయి. అండ్ సెల్ఫ్ సెంటర్డ్గా ఉంటారు. వాళ్ళకి హామ్ చేసే పనిని చేయడానికి ఇష్టపడరు. ఎమోషనల్ డెవలప్మెంట్ ఎమోషనల్గా అవుట్బస్ట్ అవ్వడం అనేది ఈ స్టేజ్లో కామన్. రెస్ట్లెస్ అండ్ అన్స్టేబుల్గా ఫీల్ అవ్వడం వల్ల డిప్రెస్డ్గా కూడా ఫీల్ అవుతారు. యాంగ్జైటీ, టెన్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఓవర్ సెన్సిటివ్గా ఉంటారు. తర్వాత సోషల్ డెవలప్మెంట్ ఈ టైంలో వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండాలనుకుంటారు. వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడానికి అస్సలు ఇష్టపడరు. ప్రతిదాన్ని తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అని ఉంటారు. అలాగే ప్రతి విషయం మీద క్వశ్చన్స్ రేస్ చేస్తూ ఉంటారు. అడల్ట్హుడ్ అంటే ఒక పర్సన్ ఫుల్గా గ్రోత్ అండ్ డెవలప్ అవడం. ఈ ఫేజ్ ఎండింగ్ ఆఫ్ అడాలసెన్స్లో స్టార్ట్ అవుతుంది. అండ్ లైఫ్ మీద ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఈ ఫేజ్లో ఎక్కువ ఫ్యామిలీతో సెటిల్ అవుతారు. రెస్పాన్సిబిలిటీ, మెచ్యూరిటీ, బర్డెన్స్ ఆఫ్ ఫ్యామిలీ, ఆక్యుపేషన్ అండ్ ప్రెషర్ ఎట్ వర్క్ ప్లేస్ అనే ఫ్యాక్టర్స్ ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తాయి. ఇందులో మనకి మిడిల్ ఏజ్ అండ్ ఓల్డ్ ఏజ్ కూడా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎడ్యుప్రెష్. థ్యాంక్ యూ.